ముఖ్యంగా రెండే రెండు విషయాలు చెప్తానండి. ఒకటి, మనం వాడుతున్నటువంటి ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఆ వాడుతున్నటువంటి మొబైల్ నంబరు యూనివర్సల్ నంబర్ అయ్యే విధంగా చూసుకోండి. యూనివర్సల్ నంబర్ ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. మీరు యూనివర్సల్ నంబర్ అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎంత ఖర్చు పెట్టుకొని తీసుకోవాలి, ఎలా ఉంటుంది యూనివర్సల్ నంబర్ అని కొంతమందికి అనుకోవచ్చు. యూనివర్సల్ నంబర్ అంటే మామూలు నంబరేనండి. అది 10 డిజిట్స్ ఉంటాయి మొబైల్ నంబర్లో. ఆ డిజిట్స్లో ఏ స్థానంలో ఏ నెంబర్ ఉండాలనేది తేల్చి చెప్పేదే యూనివర్సల్ నంబర్. ఆ యూనివర్సల్ నంబరు మనకు కావాలనుకుంటే మనం ఎక్కడైనా సెల్ ఫోన్ షాప్కి వెళ్తే కొన్ని నంబర్స్ తీసుకుంటే ఆ నంబర్లని నా దగ్గరికి పంపిస్తే, మా ఆఫీస్ వాళ్ళకి పంపిస్తే దాన్ని సెలెక్ట్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అండర్లైన్ చేస్తాను, నేను వాయిస్ మెసేజ్ ఇస్తాను, అది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, అది యూనివర్సల్ నెంబర్ అవుతుందండి. ఆ యూనివర్సల్ నెంబర్ చేతిలో ఉందనుకోండి, మీకు వ్యాపారాభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగాభివృద్ధి జరుగుతుంది, అసలు దానికి లోటు ఉండదండి. మన చేతిలో ఆ శాటిలైట్ నంబర్ కనుక, ఆ యూనివర్సల్ నంబర్ కనుక మనకు అదృష్టాన్ని కలిగించే నంబర్ కనుక ఉంటే మన జీవితం అంతా కూడా అద్భుతంగా మారుతుంది. రెండో పాయింట్, మనం వాడుతున్నటువంటి వాహనాలు అది కూడా యూనివర్సల్ నంబరే ఉండాలి. యూనివర్సల్ నెంబర్ అంటే 4 9లు 5 9లు ఇట్లా రకరకాలుగా అనుకుంటారు. అవి కాదండి యూనివర్సల్ నెంబర్స్. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ఈ 4 నెంబర్లలో ఏ నెంబర్ ఉండాలి అనేది తేల్చి చెప్పేదే యూనివర్సల్. అది మనం ఆ వెహికల్ మీద కనుక ఉన్నట్టయితే మనకు లాభాలు జరుగుతాయి, ప్రమాదాలు జరగవు, నష్టాలు జరగవు, ఏ ఒక్క చిన్న గీత కూడా పడదండి కారు మీద. గుర్తుపెట్టుకోండి, మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తే సెక్యూర్గా మళ్ళీ మనల్ని ఇంటికి వచ్చి తీసుకొచ్చి వదిలిపెట్టేది మన వాహనం. ఆ వాహనం యూనివర్సల్ నెంబర్ అయితే ఎంతో అద్భుతంగా పనిచేస్తుందండి. కాబట్టి మీరు మొబైల్ నంబర్ తీసుకోవాలన్నా యూనివర్సల్ నెంబరు మన ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయండి. కొత్త కొత్త వాహనాలు తీసుకున్నటువంటి వారు కూడా ఖచ్చితంగా మీరు ఒక్కసారి మన ఆఫీస్ వాళ్ళని కనుక్కుంటే మీకు వివరాలన్నీ కూడా వాళ్ళు తెలపగలుగుతారు.